శ్రీశైలంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. శ్రీశైలం మెయిన్ టెంపుల్ పక్కన ఇంత అందమైన జలపాతం ఉందని మీకు తెలుసా? క్షేత్రపాలకుడిగా బయలు వీరభద్రస్వామి దేవాలయం. పర్యాటకులను ఆకర్షించే బసవవనం. గిరిజన సంస్కృతిని తెలియజేసే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఫైనల్గా శ్రీశైలం క్షేత్రానికైతే వచ్చామండి. ఈ శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి ఏమేమి చూడాలో అన్నీ మేము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం శ్రీశైలం ఎంటర్ అవుతుండగానే మనకు పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపం కనిపిస్తుందండి. సోమస్కందమూర్తి చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ విగ్రహం. మధ్యలో కుమారస్వామి మనకు దర్శనమిస్తాడు. అలాగే మనకి ఇక్కడ ఒక పెద్ద శివలింగం కూడా దర్శనమిస్తుంది. మేమైతే శ్రీశైలానికి వచ్చి పద్మశాలి శ్రీశైల క్షేత్ర నిత్య అన్నదాన సత్రానికైతే వెళ్ళామండి. ఇక్కడ రూమ్ తీసుకొని మేము శ్రీశైలం స్వామివారి దర్శనానికైతే వెళ్ళాము. పదండి, ఈ సత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పద్మశాలి కుల బాంధవులందరూ ఈ పద్మశాలి సత్రంలో స్టే చేయడం జరుగుతుందండి. ఈ సత్రంలో నిత్య అన్నదానం ఉంటుంది. మేమైతే ఈ సత్రంలో 2 రోజులు స్టే చేయడం జరిగిందండి. ఈ సత్రంలో భోజనం మాత్రం చాలా బాగుందండి. అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీల అన్నదాన సత్రం. మేము ఉండే సత్రం నుంచి మెయిన్ టెంపుల్ చాలా దగ్గరగానే ఉందండి. వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. మేమైతే నడుచుకుంటూ దర్శనానికైతే వెళ్తున్నాము. ముందు శ్రీశైల మల్లికార్జున స్వామి మెయిన్ టెంపుల్కి ఎదురుగానే మనకు నంది మండపం కనిపిస్తుందండి. ఈ నందికి నమస్కరించి మనమైతే దర్శనానికైతే వెళ్దాం, పదండి. మీరు కొంచెం దూరంగా స్టే చేసినట్లయితే సత్రాల నుంచి ఆటోలు అయితే ఉంటాయండి. మనం ఆలయాన్ని దర్శించే ముందు మనం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అలాగే భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. స్కంద పురాణంలో శ్రీశైలానికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. శిలాదుడు అనే మహర్షికి మహాశివుడి కటాక్షం వలన నందికేశ్వరుడు, పర్వతుడు అనే 2 పుత్రులు జన్మించారంట. ఈశ్వర భక్తితో వారిద్దరూ పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దీక్షను చేపట్టి కఠోర తపస్సును చేశారంట. శివుడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. పరమశుడైన నంది నేను నిన్ను మోసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరాడు. దానికి పరమేశ్వరుడు అనుజ్ఞ ఇవ్వడంతో ముక్కంటి శివుడి వాహనంగా నంది మారిపోవడం జరిగింది. ఇక మరో భక్తుడు పర్వతుడికి కూడా దర్శన భాగ్యం ఇచ్చాడు. పర్వతుడు తనను ఒక కొండగా మార్చి ఆది దంపతులు ఇరువురు తనపై ఎల్లప్పుడూ కొలువుదీరి ఉండాలని కోరిక కోరాడట. భక్తుడి కోరిక మేరకు పర్వతుడిని కొండగా మార్చి దానిపైన శివుడు స్వయంభుగా కొలువుదీరాడని పురాణ కథనం చెబుతుంది. ఆ విధంగా శివయ్య ఇక్కడ కొలువు తీరాడు. ఇక్కడ మెయిన్ టెంపుల్కి ఎదురుగా మనకు ఒక చిన్న మండపం అయితే కనిపిస్తుందండి. ఈ మండపం దగ్గర దీపాలని అంటించడం జరుగుతుంది. ఈ దీపాలని అంటించి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. దర్శనానికి వెళ్ళే భక్తులు లోపలికి మొబైల్ని అయితే అలౌ చేయరండి. ఆ మొబైల్ని మనకి ఇక్కడ చిన్న క్లాక్ రూమ్ ఉంటుంది. ఆ క్లాక్ రూమ్లో మన మొబైల్ని భద్రపరచుకోవడం జరుగుతుంది. మనకు ఒక చిన్న టోకెన్ ఇస్తారు, 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మన దగ్గర ఏమైనా బ్యాగులు ఉంటే కూడా ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఈ ఆలయంలో ఉచిత దర్శనం అలాగే పెయిడ్ దర్శనాలు ఉంటాయండి. ఆర్జిత సేవా దర్శనం, స్పర్శ దర్శనం, అలాగే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలు కూడా ఉంటాయి. శీఘ్ర దర్శనం 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 300 రూపాయలు, స్పర్శ దర్శనానికైతే 500 ఛార్జ్ చేస్తారండి. మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళామండి. మార్నింగ్ 5:30కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా తొందరగా జరిగింది దర్శనం. ఇక్కడ మనకు ఉత్తర ద్వారం కనిపిస్తుందండి. ఉత్తర ద్వారం గుండా మనం బయటికైతే రావచ్చు. ఈ ఆలయంలో స్పర్శ దర్శనం పెయిడ్ మరియు ఫ్రీగా కూడా చేసుకోవచ్చండి. వాటికి ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయి.
మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. శివుడు శక్తి ఒకే చోట భక్తులకు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం. అందుకే ఈ క్షేత్రాన్ని శివశక్తి క్షేత్రం అంటారు. సతీదేవి అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి కదా. శ్రీశైలంలో అమ్మవారి మెడ భాగం పడింది కాబట్టి ఇక్కడ శక్తిపీఠంగా మనం చెప్పవచ్చు. అలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఈ శ్రీశైలంలో వెలిశాయి. శ్రీశైలంను శ్రీపర్వతం, శ్రీగిరి అనే పేర్లతో కూడా పిలిచేవారు. శివపార్వతులు ఈ పర్వతంపై నివసించడం మూలంగా ఈ ప్రాంతాన్ని శ్రీకైలాసం అని పిలిచేవారంట. శ్రీశైలాన్ని భూమి మొత్తానికి నాభిగా చెబుతారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంకల్పం చేసేటప్పుడు శ్రీశైలస్య, ఏ దిక్కున ఉంటే ఆ దిక్కు గురించి చెబుతూ ఉంటారు. చూడండి, శ్రీశైలం గర్భాలయం చుట్టూ కూడా మనకు ప్రహరీ గోడలు కనిపిస్తాయి. ఆ ప్రహరీ గోడల పైన చాలా అద్భుతమైన శిల్పాలు మనం చూడవచ్చండి. చాలా బాగుంటాయి. చుట్టూ ఉంటుంది ఇలాంటి ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడ పైన చాలా అందమైన శిల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 4 వైపులా 4 ప్రధాన గోపురాలు ఉంటాయి. ఉత్తర ద్వార గోపురం మాత్రం శివాజీ మహారాజు నిర్మింపజేశాడంట. చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్రీశైలం వస్తే మాత్రం మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. స్వామి దర్శనం చేస్తేనే అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే అమ్మవారి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం గర్భాలయం లోపల చాలా రకాల ఆలయాలు ఉంటాయండి. వృద్ధ శివలింగం, చాలా శివలింగాలు, పాండవులు ప్రతిష్ఠింపజేసిన శివలింగాలు చాలా ఉంటాయి. అలాగే శివాజీ మహారాజుకి భ్రమరాంబిక అమ్మవారు కరవాలం ఇస్తున్న ప్రదేశం, ఆ విగ్రహాలు కూడా మనం చూడవచ్చండి. అలాగే అద్దాల మేడ కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైల దర్శనానికి మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాలండి. దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్యలో మొదటి దర్శనం. ఈ టైంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మేమైతే ఉదయం 5:30కి దర్శనం చేసుకున్నామండి. మరి 6 గంటలకు అభిషేకాలు, పూజలు ఉంటాయి. పూజలు అయ్యాక మధ్యాహ్నం 3 గంటల వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ చూడండి, మెయిన్ టెంపుల్ ఎదురుగా మనకు చిన్న చిన్న మండపాలు అయితే కనిపిస్తున్నాయి కదా. 1517లో జూలైలో శ్రీకృష్ణదేవరాయల వారు యాత్రికుల వసతి నిమిత్తం ఈ మండపాలను అయితే నిర్మించడం జరిగిందంట. చాలా బాగున్నాయండి. మరి శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ శ్రీశైలం దగ్గరలో ఏమేం చూడాలో అన్ని వీడియోలు మేము మీకు మా ఛానల్ ద్వారా తెలియజేస్తామండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము శ్రీశైలంలో 2 రోజులు ఉన్నామండి. మొదటి రోజు ఉదయం 5:30కు స్వామివారి దర్శనం చేసుకొని ఉదయం 10 గంటల వరకు మెయిన్ టెంపుల్కి దగ్గరగా ఉన్న దేవాలయాలను అయితే చూసామండి. శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారి ఆలయం శ్రీశైల క్షేత్రంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. భక్తులు శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశించేటప్పుడు మొదట ఈయన్ని దర్శించుకొని అనుమతి తీసుకోవాలని చెబుతారు. ఈయన్ని కావలి వీరభద్ర స్వామి అని కూడా పిలుస్తారు. ఈ స్వామికి గర్భాలయం పైన ఎలాంటి కప్పు ఉండదు, ఆరు బయట ఉంటారు. కాబట్టి ఈయనకు బయలు వీరభద్ర స్వామి అని పేరు వచ్చింది. గతంలో ఈ స్వామికి ఎన్నిసార్లు గర్భాలయం నిర్మించాలని ప్రయత్నించినా మరుసటి రోజు గోడలు కూలిపోయేవట. స్వామి విగ్రహం ఎత్తు పెరగడం వల్ల ఇలా జరుగుతుందని భావించి ఆరు బయటే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడి స్వామి విగ్రహం ఎంతో గంభీరంగా ఉంటుంది. స్వామివారు 10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి మెడలో మాలతో కనిపిస్తారు. గ్రహ దోషాలు ఉన్నవారు, మానసిక సమస్యలతో బాధపడేవారు ఇక్కడ ముడుపు కడితే సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీశైలంలో వాహన పూజలు ఈ వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరే జరిపిస్తూ ఉంటారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల్ని ఇక్కడ పూజలు నిర్వహించుకుంటారు. మేము శ్రీశైలంలో చూసే 2వ ప్లేస్ అండి బసవవనం. ఈ బసవవనంలో మనకు ఒక పెద్ద దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ బయలు వీరభద్ర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ బసవవనం. బసవవనం చుట్టూ అందమైన ఉద్యానవనం ఉంటుంది. యాత్రికులు ప్రశాంతంగా గడపడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఇది ఒక చక్కటి ప్రదేశం. శ్రీశైల దేవస్థానం ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు
అనుగుణంగా తీర్చిదిద్దింది. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గార్డెన్ చూడడానికి. మనకు ఇక్కడ ఒక శివయ్య విగ్రహం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ కొన్ని ఆట వస్తువులు అయితే ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేయవచ్చు. మేము నెక్స్ట్ ఈ బసవవనం పక్కనే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. నల్లమల అడవులలో నివసించే గిరిజన తెగలో ముఖ్యంగా చెంచు తెగ వారి జీవన శైలి మరియు సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన ప్రదేశం అండి ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. దీని యొక్క ఫుల్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. మేము నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం నుంచి సిద్ధిరామప్ప కొలనుకైతే వెళ్ళాము. అత్యంత ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ఈ సిద్ధిరామప్ప కొలను. శ్రీశైలం మెయిన్ టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సిద్ధిరామప్ప అనే గొప్ప శివభక్తుని పేరు మీదుగా ఈ కొలను పిలువబడుతుంది. ఈయనకు స్వయంగా శివయ్య దర్శనమిచ్చిన ప్రదేశం అండి ఈ సిద్ధిరామప్ప కొలను. శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి నడుచుకుంటూ లేదా ఆటోల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ కొండల మధ్య నుండి ఒక చిన్న జలపాతంలా నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఏ కాలంలోనైనా ఈ జలధార ఎండిపోకపోవడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఈ పురాతనమైన మరియు మహిమాన్వితమైన కొలనును తప్పకుండా సందర్శించండి. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఈ సిద్ధిరామప్ప కొలను. చూడండి, మనకు ఎదురుగా శ్రీశైలం మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ టెంపుల్ పక్కనే మనకు ఒక పుష్కరిణి ఉంటుందండి. అలాగే భవానీ స్నానఘట్టం ఉంటుంది, అవి కూడా చూద్దాం రండి. ఇక్కడ పక్కనే పర్వతవనం అలాగే సరస్వతి పుష్కరిణి ఉంటుందండి. ఈ పుష్కరిణిలో ప్రస్తుతం వాటర్ అయితే లేవు, కానీ మధ్యలో శివలింగంతో ఒక మండపం అయితే కనిపిస్తుందండి. చుట్టూ పెయింటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంది ఈ పుష్కరిణి. ఇక్కడ పక్కనే భవానీ స్నానఘట్టం ఉందండి. మధ్యలో బోలాశంకరుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నిరంతరం జలధారలు పారుతూ ఉంటాయంట. మేమైతే వెళ్ళినప్పుడు ఇక్కడ పెయింటింగ్ జరుగుతుంది, అది ఆపేశారండి. చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇక్కడ చూస్తే మాత్రం మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలోనే ఒక అద్భుతమైన దేవాలయం ఉందండి, అదే కన్నీరు మల్లమ్మ టెంపుల్. ఇక్కడ మల్లమ్మ తన భక్తితో శివుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు ఆ స్వామి దర్శనం కలిగిన ఆనందంలో ఆమె కళ్ళ వెంట నీరు కారిందంట. ఇప్పటికీ ఆ నీటి ధార వస్తూనే ఉంటుంది. శ్రీశైలం వెళ్లే భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత తప్పకుండా దర్శించే ప్రదేశాలలో ఈ కన్నీరు మల్లమ్మ టెంపుల్ ఒకటి. మల్లమ్మ వాడిన ఈ రోలులో రోకలు నిలబెడితే కోరిన కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. మేము వెళ్లే నెక్స్ట్ ప్లేసు పాతాళగంగా స్నానఘట్టాలండి. శ్రీశైల క్షేత్రంలో పాతాళగంగా అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. కృష్ణానది ఇక్కడ పర్వత లోయల గుండా ప్రవహిస్తూ భక్తులకు పుణ్యస్నాన ఫలాన్ని అందిస్తుంది. మల్లికార్జున స్వామి ఆలయం నుండి పాతాళగంగకు చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయండి. మెట్ల మార్గం ద్వారా 850 మెట్లు ఉంటుంది. అలాగే రోప్ వే ఇంకా రోడ్డు మార్గం కూడా ఉంటుందండి. మేమైతే రోప్ వేలో పాతాళగంగ లోపలికైతే చేరుకున్నాము. మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ రోప్ వేలో వెళ్ళడం. చూశారు కదా, శ్రీశైలం వచ్చిన భక్తులు చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాలను మేము మీకు చూపించడం జరిగిందండి. మేము శ్రీశైలం మెయిన్ టెంపుల్ చూసిన తర్వాత దర్శించిన ప్రదేశాలండి ఇవన్నీ. ప్రదేశాలు మేము మార్నింగ్ 10 వరకు అయితే చూసామండి. ఇంకా శ్రీశైలం దగ్గరలో సైడ్ సీయింగ్ ప్రదేశాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూసాము. అవన్నీ కూడా మేము మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము.
అవి తప్పకుండా చూడండి. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ శ్రీశైలం యొక్క వీడియో చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.